నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి షార్ట్ స్టోరీస్ లో ఏమేం లెసన్స్ ఉన్నాయో చూద్దాము. ప్రీవియస్ వీడియోస్ లో ప్రోస్ లో ఏమేం లెసన్స్ ఉన్నాయో చూసాం కదా. సో ఇప్పుడు మనకి షార్ట్ స్టోరీస్ లో ఫస్ట్ లెసన్ ప్లేయింగ్ ద గేమ్. సో ప్లేయింగ్ ద గేమ్ అనే లెసన్ మనకి యూనిట్ 9 ఎవరు రాశారంటే ఆర్థర్ మీ అనే పర్సన్ రాశారు. సో ఇక్కడ మనకి ఎవరి గురించి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనకి ఒక క్యారెక్టర్ ఏంటిదంటే ఎలన్ అనేది ఒక క్యారెక్టర్, ఇంకొక క్యారెక్టర్ ఏమో వాళ్ళ ఫాదర్. సో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇంకొక క్యారెక్టర్ ఏమో ఎల్డర్లీ మ్యాన్ అంటే ఒక ఓల్డ్ మ్యాన్ అనే పర్సన్ ఉన్నాడు. సో ఈ 3 క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టోరీ ఏముందో చూద్దాము. ఎలన్ వాజ్ అ క్రికెట్ బఫ్ అంటే ఏంటిదంటే ఎలన్ అనే పర్సన్ కి క్రికెట్ అంటే చాలా 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 ఇష్టం. పర్సన్ అంటే ఎలన్ అనే పర్సన్ అంటే ఎవరు? ఎలన్ అంటే ఒక బాయ్. అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అతను క్రికెట్ ఎడ్యుకేషన్ కంటే ముందు ప్రిఫర్ చేస్తుండే. Ellen has practiced bowling for several weeks under his father's guidance. వాళ్ళ ఫాదర్ గైడెన్స్ కింద ఎలన్ ఏం చేస్తుండే అంట, బౌలింగ్ అనేది నేర్చుకున్నంట. చాలా వీక్స్ వరకు నేర్చుకున్నంట. He had to participate in his school cricket team. వాళ్ళ స్కూల్లో ఏదో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అందులో అతను బౌలింగ్ చేద్దామని చెప్పి అందులో పార్టిసిపేట్ అనేది చేసిందంట వాళ్ళ క్రికెట్ టీమ్ లో. If his team won the match, his father offered him a bicycle. ఇప్పుడు మనం ఏమైనా మంచిగా గెలిస్తే లేదంటే మంచి మార్క్స్ వస్తే మన పేరెంట్స్ ఏమంటారు, ఏదో ఒకటి కొనిపిస్తామని అంటాం కదా. సో అలానే వాళ్ళ ఫాదర్ ఏమన్నాడంటే, నువ్వు ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిస్తే నేను నీకు ఒక బైసైకిల్ అంటే ఏంటిది ఒక సైకిల్ అనేది ఇప్పిస్తాను అని చెప్పినాడంట. ఎవరు? వాళ్ళ ఫాదర్. ఎవరికి? ఎలన్ కి. సో ఎలన్ ఏమనుకున్నాడు, నేను ఇప్పుడు ఈ మ్యాచ్ ఎలా అన్నా గెలిస్తే అప్పుడు నాకు సైకిల్ వస్తుంది, నేను మంచిగా స్కూల్ కి సైకిల్ మీద వెళ్ళొచ్చు అని చెప్పి ఎలన్ కి ఏమనిపించింది, నేను ఎలా అన్నా గెలవాలి ఈ మ్యాచ్ అని చెప్పి అనుకుని చాలా వీక్స్ వరకు చాలా మంచిగా క్రికెట్ మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యి మంచిగా ప్రాక్టీస్ అనేది చేసిండంట. ఆన్ హిస్ వే టు ప్లే గ్రౌండ్. ఇంక ఇన్ని డేస్ ప్రాక్టీస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏ రోజైతే మ్యాచ్ ఉందో ఆ డే అనేది వచ్చిందంట. సో ఆ డే ఏం చేయాలి, అతను ప్లే గ్రౌండ్ కి వెళ్లి ఆడాలి కదా. సో ప్లే గ్రౌండ్ కి అనేది వెళ్తున్నాడంట. ఆన్ ది వే అంటే దారిలో ఉన్నాడంట. ఎలన్ నోటీస్డ్ అన్ ఎల్డర్లీ మ్యాన్ స్టబ్లింగ్ డౌన్ ది స్ట్రీట్. సో ఏమైందంట, ఒక ఎల్డర్లీ మ్యాన్ ఒక ఓల్డ్ మ్యాన్ అంట కష్టపడుతున్నాడంట రోడ్డు మీద నడవడానికి. సో హీ విజ్డ్ టు అసిస్ట్ ద ఎల్డర్లీ జెంటిల్మ్యాన్. సో ఏమనుకున్నంట, నేను ఇతనికి హెల్ప్ చేయాలని చెప్పి అనుకున్నంట. ఎవరు? ఎలన్. ద ఓల్డ్ మ్యాన్ లీన్డ్ అండ్ ఎలన్స్ ఆర్మ్ ఫర్ సపోర్ట్. ఏం చేసిందంటే ఎవరైతే ఓల్డ్ మ్యాన్ ఉండో అతను ఎలన్ మీద ఒక చెయ్యి వేసి ఇంకా ఇలా అతన్ని సపోర్ట్ తీసుకుంటా నడుస్తున్నంట ఓల్డ్ మ్యాన్. హవెవర్లీ ద ఓల్డ్ జెంటిల్మ్యాన్ స్లిప్డ్ ఓవర్ అ లూజ్ స్టోన్. అతను ఏమైందంటే యాక్చువల్ గా అతను ఒక చిన్న స్టోన్ మీద నుంచి అంటే కాలిలా స్లిప్ అయి కింద పడిపోయిందంట. సో అతను లేవనికి రావట్లేదు. సో ఎలన్ ఏం చేసిండు, అతని దగ్గరికి వెళ్లి అతనికి భుజం ఇచ్చి కొంచెం సపోర్ట్ ఇచ్చి నడిపిస్తుండంట. ఎలన్ రిమైన్డ్ బై హిజ్ సైడ్ అంటే అతన్ని పట్టుకుని అలానే నడుస్తూ ఉన్నాడంట అతని ఇంటి వరకు. హీ వెయిటెడ్ ఫర్ సమ్వన్ హూ కుడ్ అసిస్ట్ ద ఎల్డర్లీ జెంటిల్మ్యాన్. ఎవరన్నా వేరే పెద్దవాళ్ళు వచ్చి అతనికి హెల్ప్ చేసే వరకు అతను అలానే పట్టుకుని కొంచెం దూరం వరకు నడిపిస్తుందంట వేరే ఎవరైనా హెల్ప్ కి వచ్చే వరకు. మీన్ వైల్ ఎలన్ వాజ్ రిలీవ్డ్ బై ఏ పోలీస్ ఆఫీసర్. కొంచెం దూరం వెళ్లేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ కనిపించిందంట. ఎవరికి? ఎలన్ కి ఇంకా ఓల్డ్ మ్యాన్ కి. హీ వాజ్ ఫైనల్లీ టేకెన్ హోమ్ బై ద కాప్. తర్వాత ఓల్డ్ మ్యాన్ ఏం చేసిందంట, ఇంకా పోలీస్ మ్యాన్ తోని ఇంటికి అనేది వెళ్ళిపోయిందంట. వెన్ ఎలన్ అరైవ్డ్ అట్ ద ప్లే గ్రౌండ్ హీ డిస్కవర్డ్ హారోల్డ్ బ్యాంక్స్ అ స్మాల్ బాయ్ ప్లేయింగ్ హిస్ ప్లేస్. సో ఇప్పుడు ఎలన్ అలా ప్లే గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఓల్డ్ మ్యాన్ కి హెల్ప్ చేస్తూ ఏమైందంట, మ్యాచ్ కి లేట్ అయిపోయిందంట. లేట్ అయిపోగానే ఏమైందంట, వాళ్ళ స్కూల్ వాళ్ళ టీం వాళ్ళు ఏం చేసినంట, హారోల్డ్ బ్యాంక్స్ అనే ఒక చిన్న అబ్బాయి ఇతని ప్లేస్ లో ఏం చేస్తుందంట, బౌలింగ్ అనేది చేస్తుండంట. అంటే ఇతను లేట్ వచ్చింది కాబట్టి ఇతని ప్లేస్ లో ఇంకొక అతన్ని రీప్లేస్ చేసిండ్రంట. ఎలన్స్ ఫాదర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ బై ద పోలీస్ ఆఫీసర్. తర్వాత వాళ్ళ ఫాదర్ చాలా డిసప్పాయింట్ అయిపోయిందంట, నువ్వు మ్యాచ్ కి టైం కి రాలేదు అని చెప్పి. సో ఏం చేసిందంట, నువ్వు మ్యాచ్ కి టైం కి రాలేదు, నీకు బైసైకిల్ ఇప్పియా అని చెప్పి అతను అలిగి కోపంగా ఉంటే ఏమైందంట, వాళ్ళ ఫాదర్ కి తర్వాత పోలీస్ ఆఫీసర్ ఏమైందో ఈ స్టోరీ అంతా చెప్పిండంట. ఎవరికి? ఎలన్ వాళ్ళ ఫాదర్ కి. హిస్ ఫాదర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఫాదర్ కి చాలా ఆనందం కలిగిందంట. వెంట్ టు ది మార్కెట్ అండ్ బాట్ అ బైసైకిల్ ఫర్ ఎలన్ కోసం ఒక బైసైకిల్ అనేది కొనుక్కొచ్చిందంట మార్కెట్ కి వెళ్లి. ద స్కూల్ బాయ్స్ గేవ్ ఎలన్ 3 cheers ద నెక్స్ట్ మార్నింగ్ బికాస్ దే హ్యాడ్ హర్డ్ అబౌట్ ది గుడ్ డీడ్. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే ఎలన్ స్కూల్ కి వెళ్ళిండో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతనికి చీర్స్ అంటే ఏంటిది, ఎంకరేజ్మెంట్ క్లాప్స్ కొట్టిండంట. ఎందుకు కొట్టిండ్రంట, అతను ఏదైతే మంచి పని చేసిండో అది వాళ్ళందరికీ తెలిసిందంట. సో ఈడ మన స్టోరీ ఏంటిదంటే
ఎవరైతే ఎలన్ ఒక స్కూల్ బాయ్, అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టము. సో అతను ఒక 3 weeks ముందు నుంచి క్రికెట్ కోసం, అంటే క్రికెట్ లో వాళ్ళ స్కూల్ క్రికెట్ టీమ్ లో బౌలింగ్ చేద్దామని చెప్పి ప్రాక్టీస్ చేస్తుండంట. వాళ్ళ ఫాదర్ అతనికి ట్రైనింగ్ ఇస్తుండంట. ఫుల్ ప్రాక్టీస్ చేసిండంట, మొత్తం అయిపోయిందంట. ఇంకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడమే, అంటే ఆడడమే ఉండే అంట. ప్లే గ్రౌండ్ కి వెళ్లే దారిలో ఒక ఓల్డ్ పర్సన్ కింద పడిపోయి ఉన్నాడంట. ఎలా పడిపోయిందంట, ఒక స్టోన్ వల్ల అతను స్లిప్ అయి కింద పడిపోయిందంట. సో ఎలన్ చూసి చూడనట్టు వెళ్ళిపోవచ్చు గ్రౌండ్ కి ఆడుకోవడానికి, బట్ అతను అలా చేయలేదు. వెళ్ళి అతనికి హెల్ప్ చేసిండంట. అతన్ని పట్టుకొని కొంచెం దూరం వరకు నడిపిస్తుండగా అప్పుడు ఒక పోలీస్ మ్యాన్ వచ్చి అతను ఏం చేసిండంట, ఓల్డ్ మ్యాన్ ని తీసుకుని అతని ఇంటికి అతన్ని సేఫ్ గా రీచ్ చేసిండంట. రీచ్ చేయగానే తీసుకొని వెళ్ళిపోగానే ఎలన్ ఏం చేసిండంట, ఇంకా వాళ్ళ ఓల్డ్ మ్యాన్ ఇంకా ఆయన ఇంటికి సేఫ్ గా రీచ్ అయిపోయిందని చెప్పి ప్లే గ్రౌండ్ కి వచ్చేసరికి అతని ప్లేస్ లో వేరే అతను ఆడుతున్నాడంట. ఎందుకంటే ఎలన్ అక్కడ అతను హెల్ప్ చేసేసి వచ్చేసరికి ఏమైంది, మ్యాచ్ అనేది లేట్ అయిపోయింది. సో వేరే పర్సన్ అతని ప్లేస్ లో రీప్లేస్ చేసి ఏం చేసినారు, పెట్టి మ్యాచ్ అనేది ఆడిపిస్తున్నారంట. మ్యాచ్ ఆడుతున్నాక ఏమైందంట, వాళ్ళ ఫాదర్ చాలా డిసప్పాయింట్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోయినారంట. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఎలన్ తో మాట్లాడట్లేదంట. అప్పుడు పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే ఫాదర్ ఉన్నాడో అతనికి మొత్తం స్టోరీ అనేది చెప్పిండంట. మీ కొడుకు అలా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని అలా చేయలేదు, అతను నిజంగానే ఇలా హెల్ప్ చేసినాడు అని చెప్తే అప్పుడు వాళ్ళ ఫాదర్ కి ఏమైందంట, వాళ్ళ కొడుకు మీద హ్యాపీనెస్, అంటే పెద్దలకు హెల్ప్ చేసింది కాబట్టి ఆనందం వేసి అతన్ని మార్కెట్ కి వెళ్లి తీసుకొని బైసైకిల్ కొనిపించిందంట. కొనిపించిన తర్వాత ఏమైంది, ఇంకా ఎలన్ చాలా సాడ్ ఉన్నాడంట. బైసైకిల్ వచ్చినా సరే వాళ్ళ ఫాదర్ కి అన్నాడంటే, నాకు బైసైకిల్ ఏమొద్దు, నేను గెలవలే కదా, నేను తీసుకోను అట్లా. అంటే నువ్వు మ్యాచ్ గెలవలేవు, బట్ నువ్వు రియల్ లైఫ్ లో గెలిచినావు. ఎందుకంటే నువ్వు మ్యాచ్ ఆడినా కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వకపోతుండే, బట్ నువ్వు రియల్ లైఫ్ లో ఒక పర్సన్ కి హెల్ప్ చేసినావు. సో నువ్వు మ్యాచ్ ఆడి గెలిచిన దానికంటే నాకు ఇప్పుడే ఎక్కువ ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళ ఫాదర్ ఏం చేసిండంట, తన్ని పొగిడినాడంట. తర్వాత అయినా సరే ఎలన్ కొంచెం డిసప్పాయింటెడ్ గానే ఉండే అంట. స్కూల్లో అందరు ఎక్కిరిస్తారేమో అని భయపడుతూ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళిండంట. వెళ్లేసరికి అందరు ఏం చేసినంట, అతనికి క్లాప్స్ కొట్టడం స్టార్ట్ చేసినారంట. అతను షాక్ అయిపోయిండారే, అందరు నన్ను ఎక్కిరిస్తారు, మ్యాచ్ ఆడలేదు, లేదంటే ఈయనకి చేత కాదు, ఆడనికి రాదు, అందుకే రాలేడు, భయపడ్డాడు అని చెప్పి అట్లా అంటారేమో అని అనుకున్నాడు. గానీ వెళ్లేసరికి అందరు నిల్చొని అతనికి క్లాప్స్ కొడుతుంటే అతను షాక్ అయ్యిండారు, ఏమైంది అసలు అట్లా. అంటే అప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, వాళ్ళు ఆయన ఏమైతే చేసిండో మంచి పని అది వాళ్ళందరికీ తెలిసి వాళ్ళు ఏం చేసినారంటే క్లాప్స్ అనేది కొట్టి అతను ఎంకరేజ్ చేసినారు. అంటే ఇంకా వాళ్ళు ఆడి గెలిచిన దానికంటే నువ్వు అలా బయట మంచి పని చేసి రావడమే మంచిది, అంటే గ్రేట్ నువ్వు అని చెప్పి వాళ్ళందరూ అతన్ని పొగడగానే అతను ఇంకా హ్యాపీ ఫీల్ అయినంట ఎలన్. సో ఇక్కడ మనకి ఈ లెసన్ వల్ల మనకి ఎవరైతే ఆథర్ ఉన్నాడో అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనము ఇప్పుడు ఒకవేళ అతను మ్యాచ్ కి వెళ్ళి గెలిచి ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడనే వదిలేసి వెళ్ళిపోయి ఉంటే కూడా అతనికి తర్వాత అంత సాటిస్ఫాక్షన్ అనిపించకపోతున్నాయి అంట. బట్ ఇప్పుడు అతను అలా మ్యాచ్ వదిలేసి అట్లా ఒక పర్సన్ కి హెల్ప్ చేయడం వల్ల ఏమైందంట, అతను ఒక లైఫ్, అంటే ఇప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడే వదిలేసి ఉంటే ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటే, సో అలా చేయకుండా అతను ఏం చేసినాడు, ఇనిషియేటివ్ తీసుకుని ఆ ఓల్డ్ పర్సన్ ని సేవ్ చేసినాడు కదా. సో అలానే మనం కూడా ఎల్డర్స్ కి హెల్ప్ చేయాలని చెప్పి మనకి ఈ లెసన్ నుంచి మోరల్ అనేది వస్తుంది. సో ఇది మనకి యూనిట్ 9. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.